హాయ్. సో, అసలకి ఆపరేషన్ ప్రాసెస్, అసలకి ప్రాసెస్ ఎలా జరుగుతుంది? జాబ్స్ తీసుకుంటాము. జాబ్స్ అనేది మనం రన్నింగ్ చేసుకుంటాము. దాంట్లో ఫస్ట్ అవుట్ అనుకుంటాము. ప్రిమిటివ్ అనుకుంటాము. ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ సబ్ అనుకుంటామో ఆల్రెడీ క్రితం క్లాస్‌లో చెప్పుకున్నాం. అసలకి ఇక్కడ అసలు ప్రాసెస్ ఆఫ్ ఆపరేషన్, అసలు ప్రాసెస్ ఆఫ్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? అసలు దాని యొక్క ఇంటర్నల్ వర్క్ ఏందో ఈరోజు క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. అసలకి ఏదైనా ఒక ప్రాసెస్‌ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలంటే చాలా కాంప్లెక్సిటీ కలిగి ఉంటుంది. చాలా కాంప్లెక్సిటీ దాటొచ్చిన తర్వాత మనం ప్రాసెస్ ఏం చేయాలి, రన్ చేయాలన్నా ఎగ్జిక్యూషన్ చేయాలన్నా సరిపోతుంది. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఒక సిస్టమ్ని ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఏంటంటే ఆటోమేటికల్లీ ఆ సిస్టమ్ వెనకాల సెవెన్ ప్రాసెస్ అని బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ యూజర్కి ఏమైనా న్యూ ప్రాసెస్ కావాలంటే ఫస్ట్ అడిగిన ఏం చేస్తుందంటే ఒక యూజర్ రిక్వెస్ట్ పంపిస్తాడు. నాకు ఇలా న్యూ ప్రాసెస్ కావాలంటే ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు. ఎప్పుడైతే యూజర్ ఒక రిక్వెస్ట్ పంపిస్తాడో అప్పుడు నీకేమవుతుందంటే ఒక న్యూ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ న్యూ ప్రాసెస్ మనకేమవుతుందంటే క్రియేట్ అవుతుంది. ఇది యూజర్ రిక్వెస్ట్ పంపించక ముందు అయితే సిస్టమ్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో అప్పుడు బ్యాక్గ్రౌండ్ మనకేమవుతుందంటే సెవెరల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఆ సెవెరల్ ప్రాసెస్ మనకేమవుతుందంటే రన్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే యూజర్ ఇచ్చి అలా కాదు నాకు ప్రాసెసర్ కావాలని ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపిస్తాను అప్పుడు మనకి ఏముందంటే యూజర్ దానికి రిక్వెస్ట్ న్యూ ప్రాసెస్ ఎప్పుడైతే యూజర్ ఒక న్యూ ప్రాసెసర్ రిక్వెస్ట్ పంపించారో ఒక న్యూ ప్రాసెసర్ మనకి ఏమవుతుంది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినాక మనకేమవుతుంది న్యూ ప్రాసెసర్ క్రియేషన్ అవుతుంది. క్రియేషన్ జరిగినాక ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఏదైతే ప్రాసెసింగ్ చేద్దామో అది క్రియేషన్ అవుతుంది, దాన్ని రన్ చేసుకుంటా వాట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ అంటే రెడీ స్టేట్లోకి వెళ్తాం. రెడీ స్టేట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ షెడ్యూలింగ్ ఆ డిస్పాచ్ స్టేట్ అంటాం. ఎప్పుడైతే ఒక న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేశానో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రన్ ద ఎగ్జిక్యూషన్ ఏదైతే ప్రాసెస్ మనం ఎగ్జిక్యూషన్ చేద్దాం అనుకున్నామో ఏదైతే రన్ చేద్దాం అనుకున్నామో ఆ జాబ్ కావచ్చు, ఆ టాస్క్ కావచ్చు, ఎలా ఉందని రన్ చేయడానికి ఈజీగా మనకి రెడీగా ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ నో ఇంట్రప్షన్ ఇన్ ద ప్రాసెస్. దీంట్లో ఎలాంటి ఇంట్రప్షన్ లేదు. సో ఈజీగా ఫార్వర్డ్ చేయొచ్చు, దీన్ని ఈజీగా మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, మనం దీన్ని ఈజీగా ప్రాసెసింగ్ చేయొచ్చు అని చెప్పి ఏం చేస్తారు రెడీ స్టేట్కి వచ్చింది. రెడీ స్టేట్కి వచ్చిన తర్వాత వన్స్ రెడీ స్టేట్ హ్యావ్ టు మూవ్ ఆన్ ద డిస్పాచ్ అవుతుంది. డిస్పాచ్ అయిన తర్వాత దెన్ హ్యావ్ టు గో టు ఆన్ ద రన్నింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు ఏదైతే ప్రాసెస్ క్రియేట్ చేస్తావో ఆ ప్రాసెస్ ఏముంది రెడీ స్టేట్ రన్నింగ్ వస్తుందంటే నేను ఒక ప్రాసెస్ క్రియేట్ చేస్తాను, నేను ఒక జాబ్ ఏం చేస్తాను ఎగ్జిక్యూషన్ చేద్దాం అనుకున్నాను, నేను ఒక టాస్క్ ఏం చేద్దాం అనుకున్నా దాన్ని రన్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ రన్నింగ్ స్టేజ్ ఏమవుతుందంటే నువ్వు తీసుకున్న జాబ్ కావచ్చు, నువ్వు తీసుకున్న టాస్క్ కావచ్చు ఏమవుతుందంటే రన్ అవుతూ ఉంటుంది. రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ నేను తీసుకున్న ప్రాసెస్లో ఏమైనా ఇన్పుట్స్ యాడ్ చేయాలా లేదా ఏమైనా అవుట్పుట్స్ యాడ్ చేయాలా లేదా వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా వాటిలో ఏమైనా ఎర్రర్ క్రియేషన్ ఉందనుకో నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది అంటే బ్లాక్ స్టేజ్లోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది బ్లాక్ స్టేజ్లోకి వచ్చింది. ఈ బ్లాక్ స్టేజ్ నుంచి మళ్ళీ ఏముందంటే ఏమైనా ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏమైనా మేనేజ్ చేయాలా, ఏమైనా ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేది యాడ్ చేయాలా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ హౌ టు గో టు అన్బ్లాకింగ్ స్టేజ్. ఓకే, వన్స్ ఇన్పుట్ అవుట్పుట్స్ మొత్తం యాడ్ చేశాను, ఇన్పుట్ అవుట్పుట్స్ మొత్తం యాడ్ చేసినాక మళ్ళీ ఏం చేస్తాను ప్రాసెసింగ్ చేసుకున్నారు. నెక్స్ట్ హౌ టు గో టు రెడీ స్టేజ్. ఎక్కడికి వెళ్తాం మళ్ళీ రెడీ స్టేజ్ వెళ్తాం. ఓకే, మళ్ళీ ఏదైతే ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నామో ఏదైతే ఎగ్జిక్యూషన్ చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే లేదో వాటి మొత్తం ఏం చేస్తాం మళ్ళీ బ్లాకింగ్ స్టేజ్ నుంచి రెడీ స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం అక్కడ డిస్పాచ్ చేసే ప్రాసెస్ని మళ్ళీ ఎక్కడికి వెళ్తాము రన్నింగ్లో వెళ్తాం. వన్స్ నువ్వు ఏదైతే టాస్క్ తీసుకున్నావో లేకపోతే నువ్వు ఏదైతే జాబ్ తీసుకున్నావో అది వన్స్ నువ్వు ఏం చేస్తావు ప్రాసెసింగ్ చేసిన తర్వాత రన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం వన్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయిందని ఏం చేస్తావు టర్మినేషన్ చేస్తాం. ఓకే, దట్ ప్రాసెస్ హ్యావ్ టు రన్ దట్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్. దెన్ ఆఫ్టర్ మూవ్ ద టర్మినేషన్. ఒకవేళ దాంట్లో ఏమైనా ఇన్పుట్స్ చేయాలా, దాంట్లో నాట్ అగైన్ బ్లాక్ స్టేజ్. ఇట్ ఈస్ సైక్లిక్ ఫార్మ్. రౌండ్ రౌండ్ ఫిజిల్ ఏదైతే ఉందో ఆ రౌండ్ రౌండ్ ఫిజిల్ ఫార్మ్ ఒక సైక్లిక్ ఫోటో మనకి ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఒకవేళ ఇక్కడ రన్నింగ్ వచ్చినాక నీ ఫైల్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నీ టాస్క్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మినేషన్. ఓకే, ప్రాసెస్ విల్ బి టర్మినేట్. ద జాబ్ విల్ బి టర్మినేట్. టాస్క్ అయిపోయింది, దాన్ని ప్రాసెస్ చేస్తా ఎగ్జిక్యూట్ చేస్తే అవసరం లేదు టర్మినేషన్ చేసుకుంది. ఒకవేళ దాంట్లో ఏమైనా ఇన్పుట్స్ పెట్టాలంటే ఆ డేటా తీసుకున్న జాబ్ కావచ్చు, టాస్క్ కావచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకో నెక్స్ట్ స్టేట్కి వస్తాం. బ్లాక్ స్టేట్ నుంచి ఆ ఇన్పుట్స్ అదేవిధంగా అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్పుట్స్ మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ ఎక్కడ బ్లాక్ స్టేట్కి వచ్చి మళ్ళీ రెడీ చేసుకుంటాం. ఇలా ప్రాసెస్ అనేది మనం యూజర్ క్రియేట్ చేసుకున్నాక ఇలా ఇంట్లో మనకి ఏమవుతుందంటే ఆపరేషన్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. ఇలా చేసేది మొత్తానికి మనకి ఏమంటే ఆపరేషన్ ప్రాసెస్ అంటారు. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ క్లాస్ ఆఫ్